సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వ్యక్తికి సక్సెస్ కావాలని ఖచ్చితంగా ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు సక్సెస్ కాకపోవచ్చు. వాళ్ళు చేసే జాబ్లో అయినా కానీ, వాళ్ళు చేసే బిజినెస్లో అయినా కానీ సక్సెస్ కాకపోవచ్చు. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది సక్సెస్ కావాలి, లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని చాలామంది కోరిక ఉంటుంది. కానీ అది కోరిక లాగానే ఉండిపోతుంది. కానీ ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో ఈ కారు మీకు కనిపిస్తుంది కదా, సో ఇది ఒక మర్సిడీస్ బెంజ్. సో ఈ బెంజ్ ఏ విధంగా అంటే, ఒక సాదాసీదా మనిషి అంటే ఒక ఆర్డినరీ పర్సన్ ఈరోజు ఒక మర్సిడీస్ బెంజ్ అనేది తీసుకోవడం జరిగింది. మరి ఒక మర్సిడీస్ బెంజ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒక సబ్బు, షాంపూ, పేస్ట్ మార్చుకోవడం వల్ల ఈ యొక్క మర్సిడీస్ బెంజ్ ఒక ఆర్డినరీ పర్సన్ అనేది కొనుక్కోవడం జరిగింది. అంటే ఒక ఆర్డినరీ పర్సన్ మర్సిడీస్ బెంజ్ కొనుక్కున్నప్పుడు మనం ఎందుకు అదే పని చేసి మనం ఎందుకు సక్సెస్ అవ్వలేము? సో ఒక వ్యక్తి తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి తీసుకున్నాడు అంటే వేరే ఒక వ్యక్తి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క మర్సిడీస్ బెంజ్ అనేది 60 లక్షల కారు. సో ఒక సబ్బు, షాంపూ, పేస్ట్ మార్చుకోవడం వల్ల ఈరోజు ఇంత పెద్ద కారు వచ్చింది అన్నప్పుడు, సో ఆ వ్యక్తి చేసిన పని ఏమీ లేదు. సో అతనికి ఇంట్లో కావాల్సిన వస్తువులు మార్చుకోవడం వల్ల, అతను చేసే బిజినెస్లో ప్రొడక్ట్స్ కొనుక్కోవడం వల్ల ఈరోజు ఇంత పెద్ద కారు. అతని నెలకి ఈరోజు 13 లక్షల పర్ మంత్ ఇన్కమ్ అనేది సంపాదిస్తుంది. సో ఒక వ్యక్తి, సో మీకంటూ కళలు ఏమైనా ఉంటే, మీ చేసే జాబ్లో, మీరు చేసే బిజినెస్లో మీకంటూ కళలు నెరవేరకపోతే, సో ఈ యొక్క బిజినెస్ ద్వారా మీ యొక్క సక్సెస్, మీ యొక్క జీవితంలో ఒక లైఫ్ టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క బిజినెస్ ద్వారా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు సంప్రదించవచ్చు. సో ఈ యొక్క బిజినెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ యొక్క జీవితాన్ని ఈ యొక్క బిజినెస్ ద్వారా మీరు మార్చుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. విష్ యూ.